నెల్లూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఒక రాజకీయ పార్టీగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆవిర్భావం చెందిందని, దీని ప్రధాన ఉద్దేశం పెన్షనర్స్ ని సంఘటిత శక్తిగా తయారు చేసి ఒక బలైన శక్తిగా చాటడమేనని, మన ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటి మన సమస్యలను మనమే పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా మనం నమ్మి ఓట్లు వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అధ్యక్షులు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెన్షనర్స్ ఐక్యంగా ఉండాలని, ఒక్కతాటిపైకి రావాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. 1వ తేదీన పెన్షన్స్ తీసుకునే మనల్ని 6వ తేదీ, 7వ తేదీన తీసుకునే దుస్థితికి కారణమైనటువంటి ఈ సైకో ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని చెప్పి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు పాలంకి సుబ్బరాయన్, జనరల్ సెక్రటరీ బి పెద్దన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజుని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యి విశ్రాంతి జీవితం గడపవలసిన మేము ఈ సమాజం ప్రమాదంలో ఉందని, రాష్ట్రం అత్యంత దారుణమైన ప్రమాద పరిస్థితుల్లో అంచుల్లో ఉందని, ఆర్థిక పరమైన దుస్థితిలో ఉందని మేము వయసును కూడా లెక్క చేయకుండా రాష్ట్ర పర్యటన చేస్తూ ప్రజల్ని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని ఒక రాష్ట్ర రాజకీయ పార్టీగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పేరుతో ప్రజలను ఎడ్యుకేట్ చేసే భాగంలో ఈరోజు నెల్లూరు పట్టణానికి వచ్చాం. మిత్రులారా, 3.5 శతాబ్దాల ప్రభుత్వ సర్వీస్ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నటువంటి మాకు ఆర్థిక పరమైన భరోసా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల పెన్షన్స్ మాకు సకాలంలో ఇవ్వకుండా ప్రతి నెల 18, 20 తారీఖుల వరకు పెన్షన్స్ జాప్యం చేయటం, మాకు రావాల్సినటువంటి బకాయిలు మరి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ వ్యతిరేక ప్రభుత్వం ఈ జగన్మోహన్ ప్రభుత్వంగా మీకు మనం చేస్తున్నాం. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేటువంటి ఒక సౌలభ్యం కల్పించినటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జీవోను తగ్గించి వేసి ఈ రోజుని వృద్ధులైనటువంటి మా అందరికీ తీవ్రమైన అన్యాయం చేసి ఈ రోజుని మరలా ఎన్నికల రూపంలో ఇప్పుడు వచ్చేటప్పటికి మా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెస్టోర్ చేస్తానని చెప్పకుండా ఈ రోజుని కేంద్ర ఎన్నికల కమిషన్కు తనకు అనుకూలులైనటువంటి కొంతమంది నాయకులను ప్రలోభాలకు గురి చేసి వారితో ఒక లేఖ రాయించుకుని క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెస్టోర్ చేస్తూ మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని ఒక లేఖ తీసుకుని కేంద్ర ఎన్నికల కమిషన్కు రాసి మనందరినీ మరలా మోసం చేసే దిశగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. జనరల్గా ఈ ఎన్నికలు జరుగుతుండగా, ఎలక్షన్ కూడా ఉండగా అటువంటి స్కీమ్స్ ఏవి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వదు. అది తెలుసుండి మనకేదో మేలు చేస్తున్నారని, మనల్ని ప్రలోభ పెట్టాలని క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెస్టోర్ చేస్తూ మేము ఇవ్వబోతున్నాం, కేంద్ర ఎన్నికల కమిషన్కి రాయబోతున్నాం, వాళ్ళు కనుక అంగీకరిస్తే మేము ఇస్తాం, ఒకవేళ అంగీకరించకపోతే చంద్రబాబు నాయుడు మాత్రం అడ్డుపడి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాకుండా మీకు అన్యాయం చేసేదనేటువంటిది ఒక ప్రచారం చేసి మనల్ని మోసం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజుని సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాయబోతున్నారు. దయచేసి తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర పెన్షనర్లరా, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మనకు పూర్తిగా వ్యతిరేకం. మనకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు చేయకుండా ఉన్న సౌకర్యాలు తొలగించినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో యువతంతా కూడా అన్యాయం అయిపోతుంది. చదువుకొని ఉద్యోగాలు లేకుండా యువత ఈ రోజు యూనివర్సిటీలు, కాలేజీలు
నిరుద్యోగులను తయారు చేసే కార్ఖానాలుగా తయారైనవి తప్ప ఉద్యోగ కల్పనకు ఉపయోగపడే సౌకర్యాలు ఈరోజు రాష్ట్రంలో లేవు. ముఖ్యంగా రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఎక్కడా కూడా పరిశ్రమలు రావు. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నాయి. దయచేసి తాత్కాలికమైన ప్రయోజనాలను ఆశ చూపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్లో ఉద్యోగులారా, ఉద్యోగ కుటుంబ సభ్యులారా, అదే రకంగా పెన్షనర్స్ కుటుంబ సభ్యులారా, తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క మనకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి సమాజాన్ని బాగు చేయండి. కేవలం మన ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, యువత భవిష్యత్తు కావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, రాష్ట్ర శ్రేయస్సు కావాలన్నా, దయచేసి గంజాయి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నా చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించవలసిన బాధ్యత సీనియర్ సిటిజన్స్ కాలకు ముందుగాని మీకు మనవి చేస్తూ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం తెలుగుదేశం అభ్యర్థుల్ని, అలాగే కూటమి అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థుల్ని, శాసనసభ అభ్యర్థులందరినీ గెలిపించమని ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క మన ఉద్యోగులకి పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గద్దె దించే ప్రక్రియలో మీరందరూ కూడా చేతునిచ్చి రాష్ట్రాన్ని రక్షించమని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మీ అందరికీ మనవి చేసుకుంటారు. సార్, మా పేరు బి పెద్దనగౌడ్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రింట్ మీడియా మిత్రులకు, ఇక్కడికి చేసిన పెద్దలు, పెన్షనర్స్ పెద్దలకు, ఇతర అందరికీ కూడా నేను ఆంధ్రప్రదేశ్ జిల్లా పెన్షనర్ సంఘ అధ్యక్షుడిగా, ఏపీ పెన్షనర్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా నమస్కారం తెలుసుకుంటాను. సరే, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క 5 కోట్ల మంది ప్రజానీకంలో ఏదో కొంతమంది తప్పితే మిగతా వాళ్ళందరూ దాదాపు 90%